తులసి దళ మహిమ. ఒక వ్యక్తి రోజు అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి చాలా ముచ్చటపడేవాడు. మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు. అతను అడవిలో ఆకుకూరలు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగూ పూజ చేయలేమో ఇవి కోసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం అని అనుకున్నాడు. కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు. అతడికి తెలియని విషయం ఏంటంటే నల్ల నాగు ఒకటి అందులో దాగి ఉంది. ఇతను వెళ్లి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో, అయ్యా, తులసి దళాలు తెచ్చాను పూజకు. నేను చేయలేను, అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని తన దివ్యదృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉండడం గమనించాడు. ఆ బ్రాహ్మణుడు అతడితో, నాయనా, నేను చెప్పేవరకు ఈ కట్టెను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనుకకు వెళ్లి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు. రాహువుకు నమస్కరించి ఎందుకో అతడి వెనుక వచ్చావు అని అడగగా రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి, నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది, అదే ఆ వ్యక్తి విధిరాత. కాని అతను తన తలపైన తులసి దళాలను మోస్తున్నాడు, అందుకే నా పని చేయలేకపోయాను. అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది. ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు తులసీ దళాలని తీసుకురావడంతో ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహువు, అయ్యా, మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అంతటినీ అతడికి దానం ఇచ్చినట్టయితే ఇతడిని ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహువు చెప్పగానే బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి నేను నా ఇన్ని రోజుల పూజాఫలాన్ని ఈ వ్యక్తికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి ఇంకా ఏమీ చేయలేక సంతోషంతో వెళ్ళిపోయాడు. తరువాత ఆ పాము మాయమైపోయింది. ఒక్క చేత ఇంత అద్భుతమా? ఒక దానం ఇవ్వడం వల్ల ఒక్క ప్రాణం నిలబడనమా? మన సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తిగలదా? దేవతాగ్రహాలని బ్రహ్మరాతను మార్చేంత శక్తిగలదా అని ఆ బ్రాహ్మణుడు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, ఇక నుండి రోజూ నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు. సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అండి, తప్పకుండా తెచ్చిస్తాను అని ఒప్పుకున్నాడు. ఆస్తులే కూడబెట్టక్కరలేదు, ఆపదను తప్పించుకోవడానికి కొంచెం మంచి పనులు చేయండి. లోకా సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. శుభమస్తు.